నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇంకో నంబరు 9866308414. చాలామంది కాఫీ తాగటం మంచిదా చెడా అని ఆలోచన చేస్తుంటారు. పోనీ టీ తాగచ్చా లేదా అని. కాఫీ కానీ టీ కానీ పరిమితంగా రోజుకు 2 కప్పుల టీకో 2 కప్పుల కాఫీకో పరిమితం అయితే ఆరోగ్యానికి మంచిది. మరి కాఫీ పొద్దున ఎక్కువ మంది తాగుతారు, సాయంత్రం అయ్యేసరికి కొంతమంది టీ తాగుతారు. ఈ తాగే కాఫీ కూడా ఏదో తాగే కంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే అరకు కాఫీ ఆరోగ్యానికి మంచిది. దానికి అరకు కాఫీకి విశిష్టమైన 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయము నిద్ర లేవగానే బ్రష్ చేసుకోకుండానే కొంతమంది బెడ్ కాఫీ తాగుతారు. తాగచ్చా లేదా అని అనుమానం ఉంటుంది. తాగచ్చు. లేదు టిఫిన్ చేసిన తర్వాత తాగచ్చు. కొంతమంది స్ట్రాంగ్ కాఫీ అంటారు, అది మంచిది కాదు. మామూలుగా తాగాలి, కానీ స్ట్రాంగ్ కాఫీ వల్ల అది జీర్ణకోశములో పుండు ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావం దుష్పరిణామాలకు దారితీస్తుంది. సాయంత్రం 4 గంటలకి ఇంకో కప్పు కాఫీ తాగచ్చు. ఈ అరకు కాఫీ గింజలు ఎర్రగా ఉంటాయి. తర్వాత ఈ కాఫీ చెట్లకు రసాయన ఎరువులు వినియోగించరు, పురుగు మందులు వేయరు. ఇది ఎక్కడ దొరుకుతుందండి అరకు కాఫీ అంటే, మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టినా, ఆన్లైన్లో ఫ్లిప్కార్టు దేంట్లో పెట్టినా అరకు కాఫీ అంటే మీకు ఆన్లైన్లో లభిస్తుంది. లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే లేపాక్షి దుకాణాలు ఉంటాయి. ఆ లేపాక్షి దుకాణాల్లో కూడా ఇది లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనూ ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఈ అరకు కాఫీని ప్రోత్సహించడానికి విదేశము నుంచి స్వదేశము నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అతిథులు వచ్చినప్పుడు వారికి అరకు కాఫీ గురించి విశిష్టతను వివరించి వారికి బహుమానముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరపున అరకు కాఫీ బహుమతి ఇవ్వటం అనేది విశేషం. అరకు కాఫీకి ఉన్న 10 రకాల మంచి గుణాలలో, ఆరోగ్య ప్రయోజనాలలో మొట్టమొదటిది, అరకు కాఫీ తాగితే గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి, అలాగే ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతాన్ని తగ్గించడం ద్వారా హార్ట్ అటాక్ని నివారించే గుణం ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ అనేది కోవిడ్ సమయంలో 2వ వేవ్ సందర్భముగా ఆక్సిజన్ తగ్గినా హాస్పిటల్ అడ్మిషన్ అయిన వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బరువు ఎక్కువగా, స్థూలకాయము, భారీ కాయము, బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జర్దా, కిళ్ళి, కారా కిళ్ళి, పొగాకు ఉత్పత్తులు వాడేవారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ దురలవాటిని మనం శాశ్వతంగా విడనాడటానికి ఒక ట్యాబ్లెట్ మార్కెట్లో అందుబాటులో వచ్చింది. ఈ ట్యాబ్లెట్ మీ ఊర్లో కూడా దొరుకుతుంది, మందుల షాపులో, ఇంగ్లీష్ మందుల షాపులో దొరుకుతుంది. దాని పేరు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు. BUPRON XL 150 మిల్లీగ్రాములు. సన్ ఫార్మా కంపెనీ వారు దీన్ని తయారు చేస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు ఈ బూప్రాన్ XL 150 ట్యాబ్లెట్ వాడితే మళ్ళీ జీవితంలో ఎప్పుడూ కూడా పొగాకు ఉత్పత్తుల జోలికి రారు. మద్యము సేవించే వారికి కూడా హార్ట్ అటాక్ అధికంగా ఉండే అవకాశం ఉంది.
ఎవరికైనా కూడా ఛాతీలో నొప్పితో పాటు చెమటలు పట్టటము, ఆయాసము రావటము, మరీ ముఖ్యంగా తెల్లవారుజామున ఈ లక్షణాలు కనపడితే హార్ట్ అటాక్ అని అనుమానపడి అన్ని సదుపాయాలు కలిగిన హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక 2, ఈ అరకు కాఫీ తాగితే పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మెడ ముందు భాగాన కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి కెరోటిడ్ అనే ధమనులు ఉంటాయి. ఆ ధమనులు పెద్ద మెదడుకు రక్త సరఫరా చేస్తాయి. ఈ ధమనులలో కొవ్వు పేరుకుపోయినా ఆ కొవ్వు పైన ప్లేట్లెట్లు, ఎర్ర కణాలు, తెల్ల కణాలు జమయ్యి రక్తము గడ్డగడితే పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల పక్షవాతం వస్తుంది. పక్షవాతం అంటే ఒక కాలు, ఒక చెయ్యి పడిపోతుంది, మూతి వంకరబోతుంది, మాట పడిపోతుంది. కాఫీ తాగితే ఈ ధమనులలో కొవ్వు చేరకుండా, రక్తము గడ్డలు కట్టకుండా ధమనుల ద్వారా పెద్ద మెదడుకు రక్త సరఫరా సమృద్ధిగా జరిగేలా సహాయపడుతుంది. 3, అరకు కాఫీ తాగితే బరువు తగ్గుతారు. ఎవరైనా స్థూలకాయము, భారీకాయం ఉంటే మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. ఎలా తెలుసుకోవాలి? ఒక ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు T3, T4, TSH అనే థైరాయిడ్ రక్త పరీక్ష చేయమని అడగండి. దీనికేమి లాంఛనంగా డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాయవలసిన అవసరం లేదు. పేషెంటే మీ అంతగా మీరు అడిగి తెలుసుకుని రిపోర్ట్ వచ్చిన తర్వాత T3, T4 అనేది తగ్గి TSH పెరిగిందంటే థైరాయిడ్ గ్రంథి లోపించింది అని అర్థమవుతుంది. థైరాయిడ్ లోపం వల్ల మనిషి తినేది గుప్పెడన్నం, 100 కేజీలు బరువు పెరిగిపోతారు. ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించిన తర్వాత క్రమేణా బరువు తగ్గుతారు. థైరాయిడ్ 25 మైక్రోగ్రాములతో ప్రారంభించి 1 కేజీ బరువుకి 1 మైక్రోగ్రామ్ చొప్పున థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదిస్తే చక్కటి అనుభవం, అవగాహనతో వారు మనకి చికిత్స చేస్తారు. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడుతుండగా మళ్ళీ మనం వెళ్ళి రక్త పరీక్ష చేయించుకుంటే నార్మల్ అని వస్తుంది. ఆహా ఓహో నార్మల్ వచ్చిందని ట్యాబ్లెట్లు మానద్దు. ట్యాబ్లెట్లు వాడుతున్నారు కనుక నార్మల్ వచ్చింది అంటే డోసు మీరు వేసేది సరిపోతుంది అని తెలుస్తుంది. మానితే మళ్ళీ యథావిధిగా పునరావృతమే. థైరాయిడ్ లోపం ఉన్న వారికి సంతానలేమి సమస్య వెంటాడుతుంది. పీరియడ్స్ కూడా సక్రమంగా రావు. పురుషులకి వీర్య ఉత్పత్తి, వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుంది. 4, కాలేయ సమస్యలు. మద్యము సేవించే వారికి కాలేయంలో కొవ్వు చేరుతుంది. మద్యము తాగని వారికి కూడా ఈ మధ్యకాలంలో కాలేయంలో కొవ్వు చేరుతూ ఉంది. ఈ కాలేయంలో కొవ్వున్నా, కామెర్లు వచ్చి తగ్గినా కాలేయ సమస్యలకు చక్కటి ఉపశమనం లభిస్తుంది అరకు కాఫీ తాగటం వల్ల. 5, షుగర్ వ్యాధి, డయాబెటీస్, దీన్నే మధుమేహ వ్యాధి అంటారు. ఇది ఉన్నవారు అరకు కాఫీ తాగటం వల్ల రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడి షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది. ఇంట్లో ఎవరికి షుగర్ ఉన్నా మనము గ్లూకోమీటర్ అనే పరికరము ద్వారా తరచూ రక్తంలో గ్లూకోజు శాతం ఎంత ఉన్నదో చూసుకోవాలి. ఈ గ్లూకోమీటర్ ఖరీదు 1000 రూపాయలు కంటే తక్కువ ఉంటుంది. ఇదేం గొప్ప బ్రహ్మ విద్య కాదు. సెల్ ఫోన్ వినియోగము తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్లూకోమీటర్ పరికరాన్ని వాడవచ్చు.
అయితే గ్లూకోమీటర్లో తినకముందు పరీక్ష, తిన్న తర్వాత పరీక్ష. ఇదే కాకుండా మనకు షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే మరొక రక్త పరీక్ష ఉంది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. అది 7 ఉంటే మీ నియంత్రణ బాగున్నట్టు, 10 ఉంటే నియంత్రణ లేనట్టే. కనుక అరకు కాఫీ తాగండి, షుగర్ నియంత్రణ బాగా ఉంటుందని గమనించండి. ఇక 6, ఎవరికైనా తలనొప్పి వస్తే ఎవరు ట్యాబ్లెట్ వాడవలసిన అవసరం లేదు. తలనొప్పి ట్యాబ్లెట్ అవసరంలా. తలనొప్పి ట్యాబ్లెట్లు వేసుకుంటే తరచూ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. అంతేకాకుండా పేగుపోత, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. తలనొప్పి వచ్చి చిరాకు వచ్చినప్పుడు 1 కప్పు అరకు కాఫీ తాగితే మొత్తం తలనొప్పి పోతుంది, చిరాకు పోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసేవారు, ఏదైనా ఉన్నతాధికారి ఫైల్ సరిగ్గా రాయలేదనో, పని సరిగ్గా చేయలేదనో చివాట్లు పెట్టినప్పుడు మూడ్ ఆఫ్ అయిపోతుంది. అటువంటి సమయంలో బయటికి వెళ్ళి 1 కప్పు కాఫీ, అరకు కాఫీ తాగి వస్తే తలనొప్పి, చిరాకు, చికాకు అన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతారు. ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఏదైనా మనం పని మీద దృష్టి సారించి దాంట్లో మంచి ఫలితాలు పొందాలంటే ఈ అరకు కాఫీ బాగా ఉపయోగపడుతుంది. మెదడు నుండి కణజాలాన్ని ప్రేరేపించి చక్కగా కణజాలం పనిచేసేలా చేస్తుంది. 7, రాత్రిపూట కొంతమంది డ్యూటీ చేస్తారు, డ్రైవింగ్ చేయాలి, నైట్ షిఫ్ట్ చేయాలి. వాళ్ళు 1 కప్పు అరకు కాఫీ తాగితే రాత్రి అంతా నిద్ర రాకుండా చక్కగా వాళ్ళు డ్యూటీ చేయగలుగుతారు. మధ్యాహ్నము పెరుగన్నం వేసుకుని తింటే మగత వస్తుంది. పిల్లలు కూడా చాలామంది హాస్టల్లో కానీ శుభ్రంగా పెరిగేసుకుని తింటారు. ఆ భోజన విరామము తర్వాత మొదటి క్లాసు మగతగా ఉంటారు, కొంతమంది నిద్రపోతారు. ఆ మగత పోవటానికి, అలాగే మతిమరుపుని నివారించటానికి, కొంతమందికి వణుకుడు వ్యాధి వస్తుంది, దాన్ని పార్కిన్సన్ వ్యాధి అంటారు. అలాగే కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, ఈ సమస్యలను కూడా అధిగమించడానికి అరకు కాఫీ ఉపయోగపడుతుంది. 8, కాఫీ, అరకు కాఫీ క్యాన్సర్లను కూడా నియంత్రించే గుణం ఉంది. పెద్దపేగు క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, క్లోమ గ్రంథి, ప్యాంక్రియాస్ క్యాన్సరు, చర్మం క్యాన్సర్ రాకుండా అరకు కాఫీ నివారించగలిగే శక్తి ఉందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక 9, వృద్ధాప్యం రాగానే ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు వస్తాయి. ఈ అరకు కాఫీ క్రమం తప్పకుండా తాగితే ఈ వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా కాపాడుతుంది. అట్లాగే నిత్య యవ్వనం, అలసట లేకుండా చురుకుగా, చిలాకీగా పని చేయటానికి రోజుకు 2 కప్పుల అరకు కాఫీ ఎంతో మేలు చేస్తుంది. ఇక 10, చాలా ఆసక్తికరమైన అంశం. ఎవరైనా కూడా 100 ఏళ్ళు బతకాలని ఉంటారు. 100 ఏళ్ళు ఉండటం కాదు, తిరుగుతూ పోవాలి. హాస్పిటల్కి వెళ్ళకూడదు, మంచాన పడకుండా తిరుగుతూ ఊపిరి వదలాలని కోరుకుంటారు. ఆయుష్ పెరగాలని కోరుకుంటూ ఆనందంగా తిరుగుతూ పోవాలనుకుంటారు. శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలో అరకు కాఫీ తాగిన వారికి ఆయుష్ పెరుగుతున్నట్టుగా, మొదట్లో అరకు కాఫీని ఆ అడవులలో ఉండే గిరిజనులు దీన్ని ఎక్కువ ఉపయోగిస్తుండేవారు. అక్కడ ఆ గిరిజనుల యొక్క ఆయుష్ 5 నుంచి 10 సంవత్సరాలు పెరిగినట్టుగా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యం, ఆనందం, ఆయుష్ మన సొంతం అవ్వాలంటే అరకు కాఫీని మనం వదిలిపెట్టకుండా తాగాలి. పిల్లలకి కాఫీ ఇవ్వాలా లేదా అంటే
ఇంటర్మీడియట్కి వచ్చే వరకు పిల్లలకి కాఫీ టీ అలవాటు చేయకుండా ఇంటర్మీడియట్ దశలో 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అరకు కాఫీ ఇవ్వటం వల్ల వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రవేశ పరీక్షల్లో వాళ్ళు సాధించే మార్కులు, ర్యాంకులు గణనీయంగా మార్పు వస్తుంది. కనుక ఇన్ని ప్రయోజనాలు కలిగిన అరకు కాఫీని ఇప్పటివరకు మీరు దీని గురించి వినని వాళ్ళు దీన్ని తెప్పించుకుని ప్రారంభించండి. కుటుంబ సమేతముగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అరకు కాఫీ రోజుకి 2 కప్పులు తాగి ఆరోగ్య ప్రయోజనాలను పొందటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం.